సర్వభూత హితే రతాగా. 3-4 శ్లోకాలు. అర్జున, అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తము, సర్వవ్యాపకము, అచింత్యము, కూటస్థము, అచలము, నిత్యము అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వములో కూడా సమబుద్ధితో ఉండి సర్వభూతములకు హితము కలగజేసేవాళ్ళై ఎవరు నన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళు కూడా నన్నే పొందుతారు అంటున్నాడు. ఇక్కడ ఈ 3-4 శ్లోకాలలో జ్ఞానయోగం యొక్క విధానాన్ని, దాని లక్షణాలని, దాని యొక్క సాధనా విధానాలని భగవంతుడు తెలియజేశాడు. అవేంటో చూద్దాం. మొదటిది అక్షరం అన్నాడు. అంటే నామరూప గుణాలు కలిగినటువంటి సమస్త వస్తువులు ఏమవుతాయి? కొన్నాళ్ళకి నశించిపోతాయి. అదే నామరూప గుణాలు లేనివి నాశనం ఉండదు. అదే అక్షరం. ఇది ఇంద్రియాలకు గోచరం కాదు. ఇక రెండోది అనిర్దేశ్యం. అంటే నిర్దేశించడానికి వీలు లేదు, అంటే నిర్వచించడానికి వీలు లేనటువంటిది. నాశనరహితమై నామరూప గుణములు లేనటువంటి దానిని కూడా మనం నిర్వచనం చేయడానికి సాధ్యం కాదు. ఇక మూడోది అవ్యక్తం. అంటే వ్యక్తము కానటువంటిది, అంటే తెలియనటువంటిది. వేదాలు కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని నిర్ణయించలేక నేతి నేతి అనేటువంటి నిషేధ రూపంగా చెప్తూ ఉంటాయి. నేతి నేతి అంటే నెయ్యని కాదు, నా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక నాలుగోది సర్వత్రగం అన్నాడు. అంటే అంతటా వ్యాపించింది. వాయువు ఆకాశమంతా వ్యాపించి ఉన్నట్టుగా ఆత్మ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. దేనికైతే నామరూపాలు ఉండవో, దేనికైతే గుణములు ఉండవో, ఏదైతే నాశన రహితమో అది అవ్యక్తం అవుతూ సూక్ష్మాతి సూక్ష్మమై అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. అది సర్వత్రగం. ఇక ఐదోది అచింత్యం. సాధారణంగా మనస్సు అన్ని వస్తువుల గురించి ఆలోచింపగలుగుతుంది, కానీ ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఆత్మను గురించి మాత్రం అది చింతించలేదు. పట్టకారు అన్ని వస్తువులు పట్టుకుంటుంది, కానీ తన్ను తాను పట్టుకోలేదు. అంటే తనను పట్టుకున్న హస్తాన్ని మాత్రం పట్టుకోలేదు. ఏ చెయ్యి అయితే పట్టకారును పట్టుకుందో ఆ చేతిని మాత్రం పట్టకారు పట్టుకోలేదు. పక్క చేతిని పట్టుకుంటుంది, ఏ వస్తువునైనా పట్టుకుంటుంది. ఇక ఆరోది కూటస్థం. కూటస్థం అంటే కమ్మరివాడి యొక్క దాగలి అని అర్థం. అంటే కమ్మరి దాగలి యొక్క ఆధారంతో అనేక వస్తువులు తయారు చేస్తాడు. దాగలంటే ఏంటి? కొలిమి. కానీ దాగలి మాత్రం మార్పు చెందదు. ఆ కొలిమి అట్టనే ఉంటుంది, ఎప్పుడు మండుతూనే. అట్లాగే ఆత్మ కూడా మార్పు లేకుండా ఉంటుంది. ఇక ఏడోది అచలం. ఒక వస్తువు కదలాలంటే దానికి కొంత ప్రదేశం, కొంత కాలం కావాలి. ఆత్మ అంతటా నిండుంది కాబట్టి అది చెలించడానికి కావలసిన ప్రదేశం కానీ కాలం కానీ ఉండదు. అది సర్వత్రా నిండి ఉండటం వల్ల అది చలనం లేనిదే అవుతుంది. దానికి కదలకు ఉండదు. కదలటానికి ఖాళీ లేదుగా, కదలటానికి సమయం లేదుగా. ఇది. ఇక ఎనిమిదోది ధ్రువం. అంటే ఇక్కడ ఎటర్నల్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆత్మ నిత్యమైంది, కానీ నామరూపాత్మకమైన జగం మాత్రం మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉన్న ఆత్మకు మాత్రం మార్పు ఉండదు. అంటే దేశకాలాలకు అతీతంగా ఉంటుంది, సర్వాన్ని శాసిస్తుంది. ఆత్మకి వృద్ధి లేదు, క్షయం లేదు. ఈ లక్షణాలు ఉపనిషత్తుల్లో ఆత్మ గురించి చెప్పబడ్డాయే. గీతాశాస్త్రంలో కూడా చెప్పాడు పరమాత్మ. నైనం చిందంతి శస్త్రాణి ఆ శ్లోకంలో. ఇక
నిర్గుణ పరబ్రహ్మం యొక్క స్వరూప లక్షణాలను చెప్పి ఆ నిర్గుణ పరబ్రహ్మ ఉపాసకులకి 3 అర్హతలు కావాలని భగవంతుడు చెప్తున్నాడు. ఇక ఏమిటి మొదటి అర్హత? సర్వేంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియాల యొక్క ద్వారాల మూలమైనటువంటి సాధారణ మానవుల యొక్క శక్తి వ్యర్థమైపోతుంటుంది. ఇంద్రియాల వల్లే శక్తి వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి వాటిని నిగ్రహించి భగవంతుడి యొక్క ఉపాసనకు ఉపయోగించాలి. అంటే నిత్యానిత్య వస్తు వివేకం, సమస్త భోగాల పట్ల వైరాగ్యం, సత్సాంగత్యం, ఆహార నియమాలు, వీటి ద్వారా మన యొక్క 10 ఇంద్రియాలకి నిగ్రహాన్ని కలిగించాలి. ఇక రెండోది సర్వత్రా సమబుద్ధి. నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. ఇటువంటి మార్పులకి సాధకుడు కలతపడకూడదు. తన యొక్క ధ్యానానికి, వాతావరణానికి అనుకూలంగా లేదని చాలామంది అనుష్ఠాన పరులు చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకని? ప్రపంచం ఎప్పుడు కూడా ఆందోళనతోటి, సంచలనాలతోటే నిండి ఉంటుంది. మరి సాధకుడు తన విచారణా శక్తి వల్ల, అభ్యాస వైరాగ్యాల వల్ల చిత్తాన్ని సమాహితం చేసుకోవాలే గాని ప్రపంచ వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతత ఇవ్వదు మనకి. అలాగే మూడోది సర్వభూత హితానురక్తి అని. అంటే యోగ అనుష్ఠానపరుడు సర్వభూతాలకి సేవ చేసేవాడై ఉండాలి. యోగి సర్వకాలాలలో సమాధిలోనే చలనరహితంగా ఉండలేడు కదా. అతడు ప్రపంచంలో నివసించక తప్పదుగా. వాడికి ఆహారం కావాలి, వాడికి నిద్ర కావాలి, వాడికి మినిమం నీడ్స్ కావాలి కదా ఎంత యోగి అయినా. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటి అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. కాబట్టి వాటికి సేవ చేయటం ముఖ్యం. ప్రాణికోటుల యొక్క హితములోనే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 3 అర్హతలు ఏమిటాయా అంటే 1 ఇంద్రియ నిగ్రహం, 2 సమబుద్ధి, 3 సర్వభూత హితములో అనురక్తి. ఇవి కలిగి ఉన్నటువంటి నిర్గుణ ఉపాసకుడు కూడా మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు చెబుతున్నాడు. భక్తి జ్ఞాన మార్గముల యొక్క లక్ష్యం ఒకటే. వాళ్ళు అనుసరించే విధానాలు కూడా కొంచెం ఇంచుమించుగా ఒకటిగానే కనిపిస్తాయి. కాబట్టి భక్తుడు, జ్ఞాని ఈ ఇద్దరు సమానమే. ఇద్దరిలో ఎక్కువ తక్కువ లేవు. ఈ విషయాన్ని గీతాచార్యుడు తర్వాత స్పష్టం చేస్తాడు. అయితే నిర్గుణోపాసన యొక్క పథం కష్టాలతో ఉండి ఉంటుంది. దానికి కారణం చెబుతున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్బు దుఃఖం దేహవర్భిరవాప్యతే. అర్జున, నిర్గుణ బ్రహ్మోపాసనం చాలా కష్టం. దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళ చేత నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తి పొందబడటం చాలా చాలా దుష్కరం అంటున్నాడు. ఎందుకని? భక్తి మార్గం అభ్యాస మార్గం, జ్ఞాన మార్గం వైరాగ్యం. దేహాభిమానం కలిగిన వాళ్ళకి జ్ఞాన మార్గం పనికిరాదు. నిర్గుణం వాళ్ళ యొక్క దేహాభిమానం జ్ఞానపదాన్ని ఎప్పుడూ అటగిస్తూనే ఉంటుంది. కొందరు అహం బ్రహ్మస్మి అంటారు, మేము జ్ఞానులు అని చెప్పుకుంటారు. కానీ నిందాస్తుతులకు వాళ్ళు తట్టుకోలేరు. స్వల్పమైనటువంటి అప్రియమైనటువంటి వాతావరణానికే వాళ్ళు తబ్బిబ్బైపోతారు. ఇంకెక్కడ జ్ఞానం? అంటే వాళ్ళకి మమకారం పోలా, దేహభోగాల పట్ల కాంక్ష పోలా. అహం బ్రహ్మస్మి అనే అన్నంత మాత్రాన సరిపోతుందా?
ఎవడో ఒకడు బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్పాట, అంత మాత్రాన వాడు జ్ఞాని కాలేడు. ఎప్పుడవుతాడు? ద్వంద్వాతీత స్థితిని పొందితే అవుతాడు. కాబట్టి జ్ఞాన మార్గం కష్టమని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. దేహాభిమానం లేనటువంటి మహాపురుషులకి అది సులభం కావచ్చు, కానీ దేహాభిమానం కలిగిన వాడు కష్టం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్నస్య మత్పరాగం అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. అర్జున, ఎవడైతే సర్వకర్మలను నాకు సమర్పిస్తూ నాయందే ఆసక్తి కలిగిన వాడై ఇతరమైనటువంటి చింతనలు లేకుండా నన్నే ధ్యానించుకుంటూ ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడిని నేను మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుండి అతి శీఘ్రంగా తరింపజేస్తాను అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ సర్వాణి కర్మాణి మై సన్యస్య అంటున్నాడు. అంటే ఏమిటి? సమస్త కర్మలని భక్తుడైనటువంటి వాడు భగవంతుడికి సమర్పించాలి. అంటే తాను కేవలము నిమిత్త మాత్రమే అని, సర్వాన్ని తన దైవమే నిర్వహిస్తున్నాడు అని భావించాలి. అది భక్తుడి యొక్క భావన అయి ఉండాలి. తాను కేవలం భగవంతుడి యొక్క దూత, ప్రతినిధి, సేవకుడు, తాను భగవంతుడి చేతిలో ఒక పరికరం మాత్రమే అని త్రికరణ శుద్ధిగా తలస్తూ నిత్య దైనందిన కార్యక్రమాల్లో ప్రవర్తిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాడికి కర్తృత్వ అహంకారం లేదో, కర్మఫల త్యాగాలు చేస్తున్నాడో, దానివల్ల వాడి యొక్క చిత్తం ప్రశాంతం అవుతుంది. ప్రశాంత చిత్తంలో భగవంతుడు ప్రకాశిస్తాడు. ఇది కావాలి. ఇక రెండోది మత్పరత్వం. అంటే భగవంతుడే పరమగతిగా, పరమలక్ష్యంగా భావించేవాడే భక్తుడు. భక్తి అనేది కేవలం తాత్కాలిక ప్రయోజనం కోసమో అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునే విధానం కాదు అని భక్తుడు తెలుసుకోవాలి. తనకు సారథి, సచివుడు, గురువు, గతి, ప్రభువు, సాక్షి, నివాసం, శరణం, మిత్రుడు సర్వము భగవంతుడే. ఇదే మత్పరత్వం. ఇక అనన్యయోగం మూడోది. అనన్యయోగం అంటే ఏంటి? వేరే చింతనలు లేకుండా భగవంతుడి పట్ల సంపూర్ణంగా సమర్పించినటువంటి చిత్తవృత్తి ఉండాలి. అంటే ఏకాగ్రమైన మనస్సుతో భగవంతుడి యొక్క ఆరాధన చేయడం, ఇదే ధ్యానం. ఇటువంటి అనన్యయోగం భక్తి మార్గానికే కాకుండా జ్ఞానము, ధ్యానము ఈ రెండిటికి కూడా అవసరమే. ఇటువంటి వాణ్ణి మృత్యురూపమైనటువంటి సంసార సముద్రంలో నుంచి నేను ఉద్ధరిస్తాను కాదు, సముద్ధరిస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నాడు పరమాత్మ. చాలామంది సంసారం అంటే భార్యాపుత్రులు మాత్రమే అనుకుంటారు. సంసారం అంటే ప్రపంచం. ఇది మృత్యురూపమైంది, దుఃఖభాజనమైంది, జనన మరణాలే స్వభావాలుగా కలిగి ఉంటుంది. దీన్ని తరించడమే జీవిత లక్ష్యం. అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది. అయితే ఎంతకాలంలో తరింపజేస్తాడు అని సాధకుడికి అనుమానం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన కాల పరిమితి ఉండదు. అచిరాత్ అన్నాడు పరమాత్మ. అంటే శీఘ్రంగా అని భగవంతుడు. అంటే నీలో భక్తి, నిష్ఠ, వైరాగ్యం ఎంత గాఢంగా ఉంటే అంత తొందరగా నువ్వు తరించిపోతావు. ఇక 4 విధాలైనటువంటి భక్తి సాధనలు చెప్తున్నాడు పరమాత్మ. ఒకే రకమైనటువంటి శారీరక, మానసిక స్థితులు అందరికీ ఉండవు. వాళ్ళ సంస్కారాలు, బుద్ధులు, అభిరుచులు, శక్తి సామర్థ్యాలు వేరువేరుగా ఉండటం వల్ల వాళ్ళకి తగిన రీతిగా సాధనలు చెప్పబడ్డాయి. ఇప్పుడు అందరికీ ఒకే మందేయుడు.
వాడికి ఉండే రోగ లక్షణాలు బట్టి హోమియోలో మందు సెలెక్ట్ చేస్తాడు డాక్టర్. వాడి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు అన్నీ చూస్తాడు. అర్జున, నాయందే నీ మనస్సును నిలబెట్టు, నీ బుద్ధిని కూడా నాయందే లగ్నం చేయి. మనస్సే కాదు, బుద్ధిని కూడా. నీవు నాలోనే నివసిస్తావు, ఉన్నత పదాన్ని పొందగలుగుతావు. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదన్నాడు. ఇక్కడ భక్తి సాధనలో ప్రథమంగా చెప్పబడిన విధానం ఇది. అంటే మనస్సుని, బుద్ధిని ఏకాగ్రం చేసి సంపూర్ణంగా భగవంతుడి యొక్క పరం చేయాలి. అంటే బుద్ధి, మనస్సు ఈ రెండూ ఏకం కావాలి. కొందరి మనస్సుల్లో భగవంతుడికి సంబంధమైన భావాలుంటాయి, అంత మాత్రం చేత ప్రయోజనం ఉండదు. బుద్ధి దాన్ని నిశ్చయించి ధృవీకరణ చేయాలి. వాస్తవానికి సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు అయితే, భావాన్ని దృఢపరిచి నిశ్చయం చేసేది బుద్ధి. కాబట్టి ఈ రెండు కూడా ఏకం కావాలి అని అంటున్నాడు గీతాచార్యుడు. ఇదే ధ్యానయోగ సారాంశం అవుతుంది. అట్లాగే నీ మనస్సుని నాయందు ఏకాగ్రంగా నిలబెట్టడానికి ఒకవేళ నీకు శక్తి లేకపోతే అప్పుడు ఏం చేయాలి? అభ్యాస మార్గం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు అన్నాడు. అభ్యాసేనతు కౌంతేయ అన్నాడు. కాబట్టి లోకంలో అందరికీ సంపూర్ణమైనటువంటి మానసిక ఏకాగ్రత, బుద్ధి ఏకాగ్రత ఉండవు. ఎక్కడో కొందరు మహానుభావులకు మాత్రమే అటువంటి స్థితి ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటి అంటే, వాళ్ళ కోసం కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా ప్రయత్నం చేస్తూ మనస్సును భగవంతుని యందు లగ్నం చేయి అంటున్నాడు. అభ్యాసం సాధనమున పనులు సమకూరు ధరలోన అని భర్తృహరి చెప్పాడుగా. కాబట్టి లోకంలో అభ్యాసం వల్ల మాత్రమే ఘనకార్యాలు సాధింపబడతాయి. అభ్యాసం వల్లనే దొమ్మరసాని సన్నటి తాడు మీద నడవగలుగుతుంది. చూసారా, సర్కస్సులో ఉండే ఏనుగులు, పులులు, సింహాలు అభ్యాసం చేయించడం వల్ల చిత్ర విచిత్రమైన పనులు చేస్తాయి. కొంతమందికి ఫస్ట్ తెల్లవారుజామున లేవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అలారం పెట్టి పడుకుంటాడు. అలారం మోగంగానే దాని గొంతు నొక్కేసి మళ్ళీ పడుకుంటాడు. అంటే దేహం పడుకోరా, నిద్రపో, లేవచ్చులే అంటుంటుంది. కానీ దానిని నిగ్రహించి లేచావా, 10 రోజులు లేస్తే చాలు, 11వ రోజు నీకు అలారం అక్కర్లా, నువ్వే లేచి కూర్చుంటావు. ఇది అభ్యాసం. ఒక్కోసారి సాధన చేసేటప్పుడు అపజయాలు వస్తాయి. అంత మాత్రం వల్ల నిరుత్సాహపడకూడదు. అపజయాలు ఎప్పుడు కూడా విజయానికి సోపానాలు అవుతాయి. విసుగు లేకుండా ఓర్పుతోటి, పట్టుదలతోటి, దీక్షతోటి మనస్సును ఏకాగ్ర స్థాయికి తీసుకెళ్ళి ప్రయత్నం చేయాలి. దాన్నే అభ్యాస యోగం అంటారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. 12వ శ్లోకం. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైంది. శాస్త్రజ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది. ధ్యానం కంటే కర్మఫలత్యాగం, కర్మఫలత్యాగం కంటే త్యాగం, త్యాగాచ్ఛాంతిరనంతరం అంటాడు. అంటే ఆధ్యాత్మిక క్రియాకలాపాల్లో ఉన్నటువంటి తరతమ భేదాలను గురించి ఈ శ్లోకం చెబుతున్నది. వివేకము లేనటువంటి అభ్యాసం ఉపయోగం లేదు. కొందరు మూఢ విశ్వాసంతో, చాదస్తంతో అభ్యాసంగా కొన్ని పనులు చేస్తుంటారు.
ఆ పనులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దానివల్ల ఏం ప్రయోజనమో, దాని ఆచరణలో ఉన్న విధానం ఏంటో తెలియకనే కొన్ని వ్రతాలు, కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు. మడి అనే పేరుతో తడి బట్టలతో దేవాలయంలో ప్రవేశిస్తారు. దేవాలయ ప్రాంగణాన్ని బురదతో నింపి ఇతరులకు అసౌకర్యం కలిగిస్తారు. ఎవడో జారి పడతాడు ఆ తడి వల్ల. అయితే అదంతా అట్లా వద్దంటున్నాడు. నామ సంకీర్తన చేస్తారు కొంతమంది. అప్పుడు సాధకులు దాని లక్ష్యాన్ని, అందులో ఆధ్యాత్మిక విలువలని గమనించకుండా కేవలం పాటల యొక్క వినోద కార్యక్రమంగా చేస్తారు. దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు. అందుకనే జ్ఞానం కంటే ధ్యానం మేలు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో శాస్త్రజన్య జ్ఞానాన్ని సాధకుడు గుర్తింపచ్చు. అంత మాత్రం చేత ప్రయోజనం ఉండదు. రామనామంలోని గొప్పతనాన్ని గురించి స్మృతి, శృతి, పురాణాలలో ఉపమానాలతో దివ్యమైన ప్రసంగం చేయొచ్చు. ఈ వాచా పాండిత్యం వల్ల ఫలితం శూన్యం. తనకు తెలిసినటువంటి ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానయుక్తంగా రామనామ జపం తాను ధ్యానం చేసినప్పుడే అది మహాఫలితం ఇస్తుంది. అలాగే ధ్యానం కంటే కర్మఫలత్యాగం శ్రేష్టమని చెప్తున్నాడు. అంటే కర్మఫలత్యాగంతో మనస్సు వెంటనే నిర్మలం అవుతుంది. కారణం ఏమైనా కూడా అందులో ఫలాసక్తి లేదు, భవిష్యత్తు గురించి చింత లేదు, వర్తమాన కార్యాచరణం తప్ప మరొక చింతే లేదు, గతమున ఆలోచన అంతకంటే లేదు. కాబట్టి కర్మఫలత్యాగం అనేది సర్వశ్రేష్టం. ఇది చిత్తాన్ని ద్వంద్వాతీత స్థితికి తీసుకుపోతుంది. కాబట్టి వెంటనే శాంతి కలుగుతుందని గీతాచార్యుడు చెబుతున్నాడు. ఈ విధంగా సాధనా విధానాన్ని 4 విధాలుగా చెప్పి భగవంతుడు ఇక భక్తుడి యొక్క లక్షణాలు మొదలు పెడుతున్నాడు ఈ 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టం సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియః. 13-14 శ్లోకాలు. సర్వభూతముల యందు ద్వేషం లేకుండా ఉండాలి, మైత్రి ఉండాలి, దయ ఉండాలి, మమకారం అహంకారం లేకుండా ఉండాలి, సుఖదుఖాలలో సమానంగా ఉండాలి, సహనశీలుడుగా ఉండాలి, ఇంకా నిరంతరము సంతృప్తి కలిగి ధ్యానయోగి అయి మనోనిగ్రహము కలిగి స్థిరమైన సంకల్పం కలిగినటువంటి వాడు, నాకు సమర్పింపబడినటువంటి మనస్సును బుద్ధిలో ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి భక్తుడు నాకు ప్రియుడు అని భగవంతుడు చెప్పాడు. చూడండి, అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు. అంటే సమస్త భూతముల యందు ద్వేషం లేకుండా ఉండాలి. ఇది భక్తుడి యొక్క ప్రధాన లక్షణం. రెండోది మైత్రి, కరుణ. సమాన వయస్కుని యందు ప్రేమ, మైత్రి, దీనులపై చూపబడే ప్రేమ, కరుణ అని పిలుస్తారు. భక్తుడు ప్రేమస్వరూపుడు, కరుణాస్వరూపుడు. తోటి వాళ్ళ కష్టాలలో ఉంటే, బాధలలో ఉంటే వాడి యొక్క హృదయం ద్రవించిపోతుంది. వాళ్ళకి వెంటనే సేవ చేస్తాడు. ఇక మమకార రాహిత్యం. మమకారం అనేది ఒక బంధనం. మమకార రాహిత్యమే మోక్షం. కాబట్టి సంగరహితంగా భక్తుడు జీవించాలి. ఎన్ని ప్రాపంచిక పనులు చేస్తున్నా కూడా దాని చేత సంఘం పొందకుండా ఉండాలి. ఇక అహంకార రాహిత్యం. నేనే గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నేను కాబట్టి ఈ పని చేశాను, నేను అధికారిని, ఇటువంటివన్నీ కూడా అహంకారం అనబడుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇక సుఖదుఖములలో సమానత్వం. సుఖం కలిగినా దుఃఖం కలిగినా మానవ జీవితంలో అనివార్యం. అవి సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం, ఇవన్నీ అనివార్యంగా వస్తుంది. రామాయణం కూడా చెప్పింది, సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం.
రామచంద్ర ప్రభు భరతుడికి చెప్పాడు ఇది అయోధ్యకాండలో. కాబట్టి సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం వస్తూనే ఉంటాయి. దీనిని భక్తుడు సమానంగా చూస్తాడు. ఇది క్షమ అంటే ఓర్పు, సహనం, ఇది భక్తుడి యొక్క లక్షణం. సతతం సంతుష్ట అన్నాడు అంటే నిరంతరము అతని హృదయం సంతృప్తితోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితులు వచ్చినా కూడా అతడు సంతృప్తిగానే ఉంటాడు. ఇక యోగి నిరంతరం యోగంలోనే ఉంటాడు. యోగం అంటే ఏంటి? భగవంతుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. యథాత్మ అన్నాడు అంటే నిరంతరము నిగ్రహింపబడినటువంటి మనస్సు కలిగిన వాడు ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది భక్తుడి యొక్క లక్షణం. ఇక దృఢ నిశ్చయం, స్థిర సంకల్పం అనేది భక్తుడి యొక్క లక్షణం. క్షణక్షణానికి ఆలోచనలు, పద్ధతులు, మార్పులు, సంకల్పాలు భక్తుడికి ఉండవు. వాడికి దృఢ నిశ్చయం ఏమిటి? భగవంతుడి యొక్క సాక్షాత్కారమే. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా తన నిశ్చయం మాత్రం మార్చుకోడు. ఇక మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు అంటే భగవదర్పితమైనటువంటి మనస్సు, బుద్ధి కలిగి ఉంటాం. మనస్సు, బుద్ధి ఈ రెండు కూడా భగవంతుడి యొక్క పరం చేస్తాడు. ఏ పని చేస్తున్నా భగవంతుడికే సమర్పిస్తాడు. ఇది అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. ఎవడు అపేక్షరహితుడో, శుచివంతుడో, సమర్థుడో, ఉదాసీనుడో, విచారము లేనివాడో, సర్వారంభాలని వదిలిపెట్టాడో అటువంటి భక్తుడు నాకు ప్రియుడు అంటున్నాడు పరమాత్మ. భక్తుడు దక్షుడు కావాలట. అంటే సాధారణంగా భక్తుడు ప్రాపంచికమైనటువంటి విద్యుక్త కర్తవ్యాలని సక్రమంగా నిర్వహింపడు అని చాలామంది అనుకుంటారు. ఇది సరికాదు. భక్తుడు సర్వశక్తిమంతుడు. భగవంతుడి యొక్క శక్తి అతడి ద్వారా ప్రకటితమవుతుంది. అది భక్తుడు ఉదాసీనుడుగా ఉండాలి. ఉదాసీనుడు అంటే ఏంటి? ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటామనే అర్థం కాదు. ఉదాసీనుడంటే సంగరాహిత్యంగా ఉండాలి. దేనిలో మమకారం, ద్వేషం కలిగి ఉండకుండా ఉండాలి. గతవ్యత అంటున్నాడు అంటే బాధారహితుడు భక్తుడు. ప్రాపంచికమైన క్లేశాలు అతన్ని బాధింపలేవు. సర్వారంభ పరిత్యాగి అన్నాడు అంటే అహంకారాన్ని, ఫలాపేక్షను విడిచిపెట్టి కర్మలని ఆచరించటం అనేది సర్వారంభ పరిత్యాగం అనబడుతుంది. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోగో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. 18-19 శ్లోకాలు. శత్రుమిత్రుల యందు, మాన అవమానాల యందు, శీతోష్ణ సుఖదుఖాల యందు సమానంగా ఉండేవాడు, సంగరహితుడు, నిందాస్తుతులను సమానంగా భావించేవాడు, మౌని, సంతృప్తి కలిగినవాడు, గృహాభిమానం లేనివాడు అయినటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అని పరమాత్మ చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ? భక్తుడికి శత్రువులు, మిత్రులు సమానం. పూర్ణపురుషుడైనటువంటి భక్తుడు మానసిక స్థితిని అధిగమించిన కారణం వల్ల వాడికి శత్రువులు, మిత్రులు ఇద్దరు ఉండరు. మానవులు ఉండవు. ఎందుకని? అది కూడా బుద్ధిగతాలే కాబట్టి. ఈనాడు గౌరవంగా భావించబడింది కాలాంతరంలో అవమానం కావచ్చు. అలాగే శీతలం, ఉష్ణం శరీరగతమైనటువంటి అనుభవాలు. ఇవి శరీరాన్ని మాత్రమే బాధిస్తాయి, అంతేగాని మనస్సును, బుద్ధిని బాధించలేవు కదా. అందుకని శారీరక సంబంధమైన బాధల వల్ల భక్తుడు చెలించడు. ఇక మూడో ఉదాహరణ ఏమిటి? 3 ఉదాహరణలో శారీరక, మానసిక, బుద్ధిగతాలు.
ఈ మూడు కూడా విభిన్నమైన అనుభూతులను తెలియజేస్తాయి. దీని వలన ఎంత మాత్రం చెలించిన వాడే భక్తుడవుతాడు. అంటే శరీరం మనస్సులతో సంగమం వల్ల వికారాలు పుడతాయి ఎవరికైనా. భక్తుడు సంగరహితుడు కాబట్టి అతడిని ఈ ద్వంద్వాలు బాధించవు. అలాగే నిందాస్తుతులు లౌకిక జీవితంలోనే విలువ ఉండదు. ఇవాళ పొగిడినవాడు రేపు తెగుడుతారు. ఇవాళ నిందలకు గురైన వాడు రేపు మహాపురుషోత్తముడుగా గానం చేయబడతాడు. కాబట్టి అవన్నీ పట్టించుకోడు భక్తుడు. మౌనం కలిగిన వాడిని మౌని అంటారు. లేకపోతే ఆత్మతత్వాన్ని మననం చేసుకునేవాడు కూడా మౌనే. జ్ఞాని అయిన భక్తుడు మితభాషిగా ఉంటాడు. అంటే వాక్మౌనం మాత్రమే కాకుండా ఆంతరిక మౌనాన్ని కూడా కలిగి ఉంటేనే మౌనవుతాడు. అలాగే లభించిన దానితో సంతృప్తిని చెందినవాడు భక్తుడు. యదృచ్ఛాలాభ సంతుష్ట అని గీతలో చెప్పబడింది. అలాగే గృహాభిమానం లేకుండా ఉంటాడు భక్తుడు. అనికేత అన్నాడు, అంటే గృహము లేనివాడు అన్నాడు. భారతదేశంలో సొంత గృహం లేని వాళ్ళు ఎంతమందే ఉన్నారు. వాళ్ళందరూ భక్తులు, జ్ఞానులు అని కాదు దీని అర్థం. వేదాంత గ్రంథాలలో శబ్దార్థాన్ని కాకుండా లాక్షణికమైన అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించాలి. గృహము లేనివాడు అంటే గృహ అభిమానరహితుడు అని అర్థం చేసుకోవాలి. అంటే గృహ లంపటుడు కాకుండా ఉండేవాడు అని. గృహస్థు వేరు, గృహవ్రతుడు వేరు. గృహవ్రతుడు అంటే గృహాభిమానం కలిగినవాడు. అంటే మమకార రహితంగా ఉండేవాడే భక్తుడవుతాడు అని చెప్పాడు. అలాగే స్థిరమతి కూడా భక్తుడు అన్నాడు. చెంచల చిత్తం కలిగిన వాడు భక్తుడు కాడు. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా భక్తి పదాన్ని వీడకుండా ఉండేవాడే భక్తుడు. ఈ విధంగా 36 భక్తుడి యొక్క లక్షణాలు భగవంతుడు గానం చేశాడు. 36, 1, 2 కాదు. భక్తి యోగం అనేటువంటి ఈ అధ్యాయంలో భక్తి సాంప్రదాయం చక్కగా వివరించాడు పరమాత్మ. నిర్గుణ సగుణ భక్తుల యొక్క సంప్రదాయాలు చెప్పాడు. సాధారణంగా మానవ లోకంలో మనం చూస్తున్నటువంటి మూఢ విశ్వాసాలు, భక్తి సంప్రదాయాలు, వివిధమైనటువంటి మానసిక వికారాలతో, వివిధ వాద్యాలతో, మేళతాళాలతో కూడినటువంటి భజనలు, నృత్యగానాలు, ఈ సంప్రదాయానికి వేదసారమై శోభిల్లుతున్నటువంటి గీతోక్త భక్తి ఏదైతే ఉందో దానికి వాటికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. సత్ప్రవర్తన భక్తికి ప్రాతిపదిక. శారీరక మానసిక స్థితిగతమైనటువంటి క్రమశిక్షణలు భక్తి యోగానికి ప్రధానమైన సూత్రాలు. భక్తి అనేది ఆంతరంగికమై జ్ఞాన ప్రపూర్ణమైనదిగా ఉండాలి. భక్తుడిలో దివ్యములై ప్రకాశించే 36 గుణాలు ఈ అధ్యాయంలో చెప్పాడంటే భగవంతుడు ఇవన్నీ కలిగి ఉండేవాడే భక్తుడని గుర్తించాలి. ఈ కలియుగంలో కనీసం 2 లక్షణాలైనా మనం అలవరుచుకుంటే చాలేమో. 36 గుణాల్లో మనం ఎవరిలో చూడలేం ఈ కలియుగంలో. ఇటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం అనుసంధానం చేసుకోగలిగాం. రేపు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం, దానికి సంబంధించినటువంటి కథ చెప్పుకొని ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.